వేలకు వేలు పెట్టి చేయించుకున్న మగ్గం వర్క్ బ్లౌజెస్ ఈ చిన్న జాగ్రత్త పాటించకపోవడం వల్ల మన బ్లౌజెస్ అన్ని పాడు చేసుకుంటున్నామండి. ఈ బ్లౌజ్ అయితే నేను వేలకు వేలు పెట్టి చేయించలేదు, కానీ జస్ట్ శాంపుల్ కోసం అయితే మీకు చూపిస్తున్నానండి. అండర్ ఆర్మ్స్ దగ్గర స్వెట్ పట్టి కలర్ షేడ్ అయిపోయింది, చూసారా? చీకిపోయినట్లు కూడా అయిపోతుందండి తర్వాత బ్లౌజ్ అనేది. అట్లా అవ్వకూడదు అంటే స్వెట్ బెడ్స్ తప్పకుండా యూజ్ చేయాలండి. కాస్ట్ కూడా రీజనబుల్ గానే ఉంటుందండి. 10 బెడ్స్ 100 రూపీస్ అలా ఉంటుంది. సో తప్పకుండా పర్చేజ్ చేసి ఇంట్లో పెట్టుకోండి. ఇది బ్లౌజ్ కి స్టిక్ చేసుకోవడం కూడా చాలా ఈజీనండి, మీకు చూపిస్తాను. స్వెట్ పెడ్స్ యూజ్ చేయడం వల్ల 2 యూజెస్ ఉన్నాయండి. బ్లౌజ్ పాడైపోకుండా ఉంటుంది, అండ్ ఇంకొకటి ఏంటంటే అండర్ ఆర్మ్స్ దగ్గర అట్లాగా మనకి క్లాత్ తడిగా అయిపోయి కనిపిస్తూ ఉన్న బాగోదు కదా. సో అట్లా 2 యూజెస్ అయితే ఉన్నాయి. ఈ స్వెట్ పెడ్స్ ఎలా స్టిక్ చేసుకోవాలో కూడా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని అయితే చూపిస్తున్నానండి. ఆల్రెడీ నేను స్టిక్ చేశాను, సో అందుకని చిన్న పేపర్ అయితే స్టిక్ అయి ఉండిపోయింది. దీనికి బ్యాక్ సైడ్ ఇట్లా పేపర్ ఈజీగా తీసేస్తే వచ్చేస్తుందండి. గమ్ ఉంటుంది, ఈజీగా స్టిక్ చేసేసుకోవచ్చు. ఇట్లా మనకి కవర్ అయ్యేటట్లుగా 2 సైడ్స్ స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను స్టిక్ చేయట్లేదు, జస్ట్ చూపిస్తున్నాను. చూసారా, ఇలా స్టిక్ చేసుకుంటే సరిపోతుందండి. స్వెట్ మనకి బయటకు కనిపించకుండా ఉంటుంది, బ్లౌజ్ పాడైపోకుండా కూడా ఉంటుంది. మనం ఫంక్షన్ రేపు అనగా ముందు రోజు ఇలా రెడీ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. మళ్ళీ అప్పటికప్పుడు హడావుడిగా దీన్ని స్కిప్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా రెడీ చేసి పెట్టుకోండి. మీకు ఇక్కడ నాఫ్థలిన్ బాల్స్ ఎందుకు చూపిస్తున్నానంటే, నేను ఒక్కసారిగా పెద్ద ప్యాకెట్ తీసుకొచ్చేసి అన్ని చోట్ల పెట్టేస్తూ ఉంటానండి. మామూలుగా మనం బట్టల్లో పెడుతూ ఉంటాం కదా, వాష్రూమ్లో కూడా పెడుతూ ఉంటాను. బట్టల్లో ఏంటంటే మనం డైరెక్ట్గా బట్టల దగ్గర నాఫ్థలిన్ బాల్స్ పెట్టకూడదండి. సారీస్ పాడైపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో బట్టల మధ్యలో పెట్టకూడదు, బట్టల పైన కూడా పెట్టకూడదండి. ఇట్లా పెట్టడం వల్ల ఏంటంటే అక్కడ కొంచెం మరకలాగా వచ్చేస్తూ ఉంటుంది నాఫ్థలిన్ బాల్ ఉన్న ప్లేస్లో. సో ఇలా చిన్న కవర్లో ఓపెన్ చేసి పెట్టండి. కవర్ ఓపెన్ అయ్యేటట్లుగా పెట్టినా పర్లేదు, ఆ కవర్కి హోల్స్ పెట్టి బ్యాగ్లో సైడ్స్ పెట్టినా పర్లేదు. నేనైతే ఒక బ్యాగ్లో అటు 2 ఇటు 2 పెట్టానండి. బ్యాగ్ జిప్ ఓపెన్ చేయగానే మంచి స్మెల్ వస్తుంది. సారీ వేర్ చేసినప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుందండి. ఎలాంటి పర్ఫ్యూమ్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇలాంటి చిన్న కవర్స్ లేకపోతే టిష్యూ పేపర్లో కూడా మనం చుట్టి బట్టల మధ్యలో పెట్టచ్చండి. అప్పుడు కూడా బట్టలు మంచి స్మెల్ వస్తుంది. 6 మంత్స్ 7 మంత్స్ తర్వాత ఓపెన్ చేసి చూసినట్లయితే నాఫ్థలిన్ బాల్స్ మొత్తం ఎంటీ అయిపోయి. నేనైతే ఇలా టవల్స్, బెడ్ షీట్స్ అండ్ జ్యువెలరీ దగ్గర కూడా పెడుతూ ఉంటానండి, కాక్రోచెస్ రాకుండా ఉంటాయి. అండ్ కబోర్డ్ ఓపెన్ చేయగానే కూడా మనకి మంచి స్మెల్ వస్తుంది. నేను ఒక్క రోజు ఇలా అన్ని ప్లాన్ చేసేసుకుంటాను, అన్ని చోట్ల పెట్టేటట్లు. మీరు చూస్తున్న ఈ శారీ బ్యాగ్స్ నేను మీషోలోనే తీసుకున్నానండి, చాలా బాగుంటున్నాయి. ఫ్రంట్ సైడ్ మనకి ఇలా విజిబుల్ కనిపిస్తూ ఉంటుంది ఏ శారీస్ ఉన్నాయి అని. నేను శారీస్కే కాదండి, బ్లౌజెస్ కూడా ఈ బ్యాగే యూజ్ చేస్తున్నాను. నాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఒక బ్లౌజ్ 2 సారీస్ మీదకి వేర్ చేసేటట్లుగా పేర్ చేసుకుంటాం కదండి. సో ఇలా పెట్టుకోవడం వల్ల మెస్సీగా అయిపోవట్లేదండి. నా బ్లౌజ్ కలెక్షన్ మొత్తం మీషోనే. అండ్ నెక్స్ట్ టిప్ ఏంటంటే, బట్టలు సర్దుకునేటప్పుడు పేపర్స్గా బదులుగా ఇలాంటి షీట్స్ యూజ్ చేయండి. పేపర్స్ ఏంటంటే తొందరగా నల్లగా అయిపోతుంది, ఫ్రీక్వెంట్గా చేంజ్ చేయాలన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. షీట్స్ అయితే మనం చేంజ్ చేయాల్సిన పనే ఉండదండి. ఒక క్లాత్ పెట్టుకుని క్లీన్ చేసేసుకుని మళ్ళీ బట్టలు సర్దుకుంటే సరిపోతుంది. నేను ఇవి కొన్ని 2 ఇయర్స్ అవుతుంది, చాలా బాగున్నాయండి. ఒకసారి పేపర్స్కి బదులుగా ఇలా ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చాయండి. మన పని కూడా చాలా ఈజీగా ఉంటుంది. పేపర్స్ తీసి కొత్త పేపర్స్ వేసే పని ఉండదు. నేను బట్టలు సర్దుతూ ఉండగా నాకు మళ్ళీ ఒకసారి మీకు చూపించాలనిపించింది. మేబీ స్టాక్ ఉంటే కనుక లింక్స్ పెట్టడానికి ట్రై చేస్తానండి. మన పనిని తగ్గించి మంచి లుక్ని ఇచ్చే వాటిలో ఈ విండో బ్లెండ్స్ ఒకటని చెప్పుకోవచ్చండి. చాలా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. డస్ట్ పడినా కూడా క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ, అండ్ మంచి లుక్ కూడా వస్తుంది. మనకి వెంటిలేషన్ కావాలనుకుంటే వెంటిలేషన్ వచ్చేటట్లు పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే క్లోజ్ అయ్యేటట్లుగా కూడా పెట్టుకోవచ్చు. ఇది మేము అమెజాన్లో ఆర్డర్ చేసామండి. ప్రైస్ కూడా నాకు చాలా రీజనబుల్గా అనిపించింది. మన విండో సైజుని బట్టి ఆర్డర్ చేసుకోవచ్చు. ఇందులో కూడా చాలా డిజైన్ సైజెస్ ఉన్నాయి. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చి మీకు షేర్ చేస్తున్నానండి. నేను జనరల్గా వీడియో షూట్ మొత్తం ఇక్కడే తీసుకుంటూ ఉంటాను చాలా వరకు. ఇది మన విండో లెంత్ కన్నా కూడా ఇంకొంచెం కిందకు కూడా వస్తుందండి. నేను ఇలా కింద వరకు పెట్టేసుకుని వీడియో షూట్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ మీకు చూపిస్తుంది ఏంటంటే విండోకి పెట్టుకునే మస్కిటో నెట్ అండి. మనము వెంటిలేషన్ కోసం కానీ చల్లగాలి కోసం కానీ విండోస్ ఓపెన్ చేద్దాం అనుకుంటే దోమలు వస్తాయన్న భయంతో విండోస్ ఓపెన్ చేయము. దోమలే కాదండి, ఒకసారి మా ఇంట్లోకి అయితే ఇలా విండో ఓపెన్ చేసి పెడితే పిచ్చుకొచ్చింది. అది ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి పాపం చాలా కష్టమైంది. సో ఇలా మస్కిటో నెట్ వల్ల ఏంటంటే అలాంటివి ఏమి ఇంట్లోకి రాకుండా ఉంటాయి. మనకి మీషోలో కూడా అవైలబుల్గా ఉన్నాయండి. సైజెస్ సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న స్మాల్ సైజ్ విండోది ఏంటంటే కిచెన్లో విండో అండి. ఇలా స్మాల్ సైజ్ కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు.
ఇంకొక టిప్ ఏంటంటే చిన్న పిల్లలున్న ఇంట్లో నైట్ పూట పడుకునేటప్పుడు డైపర్ వేసినా కూడా బై మిస్టేక్ లీకేజ్ కారణంగా అది నిండిపోవడం కావచ్చు, సరిగ్గా వేయకపోవడం కావచ్చు, బై మిస్టేక్ కొంచెం తడి అనేది మనకి పరుపుకి వచ్చేస్తూ ఉంటుంది. మొత్తం పిల్లలు టాయిలెట్ పోస్తే కాదండి, కొంచెం తడి లాగితే కనుక ఈ టిప్ ట్రై చేయండి. పౌడర్ జల్లినట్లయితే ఆ తడి అనేది పౌడర్ పీల్చేసుకుంటుంది అండ్ టాయిలెట్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ఎలా అంటే మనము కిచెన్‌లో ఆయిల్ ఒలిగినప్పుడు ఏదైనా పౌడర్ వేస్తాం ఆయిలు పీల్చుకోవడానికి. సేమ్ ఇది కూడా అట్లనే వర్క్ అవుతదండి. పౌడర్ వేసిన తర్వాత 1 ఆర్ 2 అవర్స్ అట్లానే లీవ్ చేసండి. ఆ తడి అనేది మొత్తం పీల్చుకుంటుంది. తర్వాత మనం ఏదైనా పెయింటింగ్ వేస్తే బ్రష్‌తో క్లీన్ చేసినట్లయితే పౌడర్ అనేది టాల్కమ్ పౌడర్ ఈజీగా క్లీన్ అవుతదండి. ఎక్కువ పౌడర్ వేస్తాం కాబట్టి. ఇప్పుడు మీకు చెప్పిన టిప్స్ కానీ, ప్రొడక్ట్స్ కానీ నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన 3,000,000 వ్యూస్ వీడియో మీకు చూపిస్తానండి. అంటే ప్రూఫ్ కోసం ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. 3.2 మిలియన్ వచ్చింది. ఆల్రెడీ ఈ వీడియో మన ఛానల్లో పోస్ట్ చేశానండి. 3K వచ్చింది. కానీ ఇన్‌స్టాలో 3 మిలియన్ వచ్చింది. ఈ వీడియో ఒకసారి ప్లే చేస్తాను చూడండి. టిప్ నచ్చినట్లయితే ట్రై చేయండి. సంక్రాంతి వస్తుందని క్లీనింగ్ సెక్షన్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే ఈసారి ఇలా ట్రై చేయండి. మీ క్లీనింగ్ చాలా ఈజీ అయిపోతుంది. కిచెన్ లో ఎక్కువగా జిడ్డు పట్టే ప్లేస్ చిమ్నీ. క్లోత్ తో క్లీన్ చేసే పని లేకుండా ఇలాంటి రేపర్ కవర్ వేయడం వల్ల డస్ట్ పట్టిన ప్రతిసారి కవర్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ప్రొడక్ట్ లింక్ ఇక్కడ ట్యాగ్ చేశాను, చెక్ చేసేయండి.